మంత్రులు డ్రైవింగ్ ఫోర్స్లా ఉండాలని శాఖను నడిపించాల్సింది అమాత్యులేనని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తన శాఖ విషయంలో ఎవరూ తమను కలవడం లేదన్న మినిస్టర్ కందుల వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తనదైన శైలిలో స్పందిస్తూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో పెట్టుబడులు, అభివృద్ధి సహా కీలక అంశాలపై చర్చ జరిగింది. గతంతో పోలిస్తే చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏపీకి తరలి వస్తున్నారని, ప్రభుత్వ పరంగా వారికి ఇబ్బందులు రాకుండా నిబంధనల మేరకు అనుమతులు వెంటనే మంజూరు చేసేలా చూడాలని సీఎం మంత్రులకు సూచించారు. 15 ఏళ్లుగా సీఎంగా పనిచేశానని, ఎప్పుడూ ఇన్ని పెట్టుబడులు రాలేదని చంద్రబాబు చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం చాలా మంచిదని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇంత పెద్ద ఎత్తున రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఇక ప్రభుత్వ సమావేశాలకు రాజధానిలో ఒక కాన్ఫరెన్స్ హాల్ కట్టడం మంచిదని మంత్రి నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేయగా, ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ, టూరిజం ప్రాజెక్టులు తీసుకున్న వారెవరూ కూడా తమను అసలు కలవడం లేదని, తమ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, మంత్రులు డ్రైవింగ్ ఫోర్స్ లా ఉండాలని సెక్రటరీలు మంత్రులకు చెప్పినప్పటికీ శాఖను నడిపించాల్సింది మంత్రులే అనేది గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు మనమే జవాబుదారీగా ఉండాలని, అధికారులతో చెప్పి పనులు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మంత్రులపైనే ఉందని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కేబినెట్ సమావేశం సందర్భంగా తోటి మంత్రులకు నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని వైసీపీ సర్పంచ్ దగ్ధం చేసి ప్రభుత్వంపై నిందలు వేశారని, కేసు పెడితే వైసీపీ వాళ్లు ఆందోళన చేస్తున్నారని మంత్రులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. కురుపాం వంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అన్నారు. కల్తీ మద్యంపై మంత్రుల మధ్య చర్చ జరగ్గా, గత 5 ఏళ్లలో సీఎం నుంచి మంత్రుల వరకు అందరూ నకిలీ మద్యం ద్వారా దోచుకున్నారని, కానీ ఇప్పుడు ఎక్కడో ఒక ఘటన జరిగితే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పలువురు మంత్రులు జగన్ తీరును తప్పుబట్టారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో బాధ్యులను టీడీపీ సస్పెండ్ చేసిందని, జగన్ మాత్రం హత్యలు చేసిన వారిని కూడా పక్కనే ఉంచుకుని పదవులిచ్చి నేరాలను ప్రోత్సహించారని, అటువంటి నేతల వ్యాఖ్యలు పట్టించుకోవద్దని లోకేష్ చెప్పారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన దక్షిణాఫ్రికాలో జగన్ సోదరుల డిస్టిలరీను అక్కడి అధికారులు సీజ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రులు ప్రస్తావించారు.